Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్లో ఇది సెకండ్ డే ఎగ్జామ్ అనుకోవచ్చు. ఇప్పటికి 3 షిఫ్ట్లు కంప్లీట్ అయ్యాయి ఈరోజు ఎగ్జామ్తో. ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో పేపర్స్ ఎలా ఉన్నాయి, మీకు వస్తున్నటువంటి మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉందనేది మనం ఇవిడ డిస్కస్ చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి 3వ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏప్రిల్ 2వ తారీఖు జరిగింది, ఒక 2 షిఫ్ట్లు జరిగాయి. ఆ రోజున పేపర్స్ ఎలా ఉన్నాయో మీ అందరికి తెలిసిందే. కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొంత జేఈ మెయిన్స్ అనేది ఈ సంవత్సరం పేపర్స్ యొక్క స్టాండర్డ్ అనేది పెంచుతూ ఉన్నారు. ఏ షిఫ్ట్ ఎలా వస్తుందో ఏందో స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ అర్థమయ్యే పరిస్థితి లేదనమాట. ముఖ్యంగా మనం మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్వశ్చన్స్ చేయడానికి అర్థమవుతున్న స్టూడెంట్స్కి కానీ చాలా లెందీ వెళ్ళిపోతుంది అనమాట. 3 సబ్జెక్ట్స్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ 3 సబ్జెక్టులు మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మ్యాథమెటిక్స్ అనేది చాలా టైం టేకింగ్ అని నాకు ఎగ్జామ్ సెంటర్లో చెప్పిన స్టూడెంట్స్ అయితే 12th క్లాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం అనేది జరిగిందని. ఎగ్జామ్ 8 to 11 క్వశ్చన్సే చేయడానికే టైం సరిపోతుందని చెప్పేసి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఫిజిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ స్టాండర్డ్ క్వశ్చన్స్ కంటే కొంచెం బెటర్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ కూడా మనకు ఒక 50 to 55 మినిట్స్ అనేది ఫిజిక్స్ పేపర్ చేయడానికి మనకు టైం పడుతుందని చెప్పేసి ఇది కొంత మోడరేట్ వెళ్ళిందని చెప్పారు. ఈసారి కెమిస్ట్రీ అయితే కొంత ఈజీ టు మోడరేట్ వెళ్ళింది. ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. ఇక్కడ కూడా 45 to 50 మినిట్స్ అనేది మనకి పేపర్ అవుతుంది అని చెప్పేసి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. మీకు ముందుగానే ప్రతి వీడియోలో చెప్పినట్టుగా ఇది తక్కువ శాంపిల్స్ తీసుకునేది కాబట్టి మనం ఏదైతే మార్క్ వర్సెస్ పర్సంటేజ్ చెప్పుకుంటున్నామో అది కొంత ఒక ప్రాథమిక అంచనా కొరకు మాత్రమే గమనించండి. ఓవరాల్గా ఈరోజు మార్నింగ్ జరిగిన షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మోడరేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎందుకంటే మనకి మ్యాథమెటిక్స్ అనేది చాలా టైం తీసుకుంది, స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది పెరిగాయి. ఇక మనం ఏదైతే అనుకుంటున్నామో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కొంత మార్క్స్ పర్సంటేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి 99.9% అంటే పేపర్ ఎలా వచ్చినా ఈ 99.9% స్టూడెంట్స్ వచ్చేసి కొంత బాగానే ఉంటారు. ఇది 230 to 240 మార్క్స్ అనమాట. 99.6కి అయితే 196 to 200, 99.5% అయితే 176 to 180, 98% అయితే 158 to 163, 97% అయితే 145 to 149, 96% అయితే 136 to 140, 95% అయితే 128 to 131 అనమాట. అదేవిధంగా 94% తీసుకున్నట్లయితే 117 నుంచి 121, 93% తీసుకున్నట్లయితే 112 నుంచి 114 అనమాట. 92%కి 103 నుంచి 106 మార్క్స్ కనుక మనకు వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు ఇంత పర్సంటేజ్ వచ్చేటో అవకాశం ఉందన్నమాట. సో పేపర్స్ అనేవి ఎన్టీఏ వాళ్ళు చాలా కరెక్ట్గా కొంత మళ్ళీ జనవరి సెషన్లో ఎలా అయితే టఫ్గా ఇచ్చారో అలానే ఇస్తున్నారు. కాకపోతే జనవరి సెషన్లో దాదాపు 3 సబ్జెక్టులు అనేది కొంచెం ఇబ్బంది పెట్టాయి. సో మ్యాథ్స్ అనేది యాజ్ యూజువల్గా ఎప్పుడు టఫ్గానే వస్తుంది. సేమ్ ఈరోజు జరిగినటువంటి పేపర్లో మ్యాథ్స్ అనేది చాలా లెందీ టైం టేకింగ్ ప్రాసెస్ ఉందని చెప్పేసి ఎగ్జామినేషన్ సెంటర్లో పిల్లలు చెప్పడం జరిగిందనమాట. ఫిజిక్స్ ఓకే, కెమిస్ట్రీ అయితే కొంత లెందీ క్వశ్చన్స్ ఏమి లేవు, కొంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ కూడా ఏమి లేవు ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ సెషన్లో. మళ్ళీ ఈవినింగ్ సెషన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఈవినింగ్ సెషన్లో పేపర్స్ ఎలా వచ్చాయి, మార్క్స్ వర్స్ పర్సంటేజ్ ఏంటో మనం అనాలిసిస్ చేద్దాం అనమాట. అదేవిధంగా మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ రెండింటి గురించి కూడా ఈరోజే వీడియో అప్లోడ్ చేస్తాం. వీటన్నిటి కోసం మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉంటే మీ జేఈ మెయిన్స్ జోసా కౌన్సిలింగ్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. దానికి సంబంధించి కావాల్సిన మెంటర్షిప్ అనేది కూడా మనం ఇప్పటికి చాలామంది ఇస్తున్నాము. సో ఈ మంత్లో అది క్లోజ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది జోసా కౌన్సిలింగ్. దాని తర్వాత ఫర్దర్గా ఎవరిని కూడా మన మెంటర్షిప్ చేయటం అనేది చాలా కష్టం అనమాట, జేఈ మెయిన్స్ అండ్ జోసా కౌన్సిలింగ్. ఈ అవకాశాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.